Good morning everyone. We are in MTMC dumping yard. Here we are talking with Mr. Basha. ఇక్కడ ఈ చెత్తని నిర్మూలించాలంటే ఏం చేయొచ్చు అంటే రీసైక్లింగ్ చేయాలి. ఇక్కడ నుంచి జిందాల్కి వెళ్ళిపోతుంది, గుంటూరు నాయుడుపేట జిందాల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి డైలీ వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ లోడ్ చేసేసి జేసీబీ ద్వారా లోడ్ చేసి జిందాల్కి పంపించేస్తాం. ఇక్కడ నుంచి అక్కడ రీసైక్లింగ్ అయ్యి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. అంటే అక్కడ నుంచి ఇటు నుంచి అక్కడ దాకా ఎన్ని వెహికల్స్ తిరుగుతుండొచ్చు? మొత్తం ఒక 10 వెహికల్స్ దాకా ఉన్నాయి, తాడేపల్లి మంగళగిరి కలిపి. తాడేపల్లి మంగళగిరి మొత్తం 2 కలిపి కార్పొరేషన్, తాడేపల్లి మంగళగిరి 2 కలిపి కార్పొరేషన్ అన్నమాట. ఎంటీఎంసీ అంటే మంగళగిరి తాడేపల్లి కలిపి ఉంటుంది అన్నమాట. అది ఎంటీ అంటే మంగళగిరి, టీ అంటే తాడేపల్లి, ఎంసీ అంటే మున్సిపల్ కార్పొరేషన్, తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్. ప్రివెంటివ్ మెజర్స్ టు రెడ్యూస్ వేస్టేజ్. జనరల్గా ఏ వేస్టేజ్ ఎక్కువ వస్తుంది? అంటే ఇక్కడ ఎక్కువగా ఏ రకమైన వేస్ట్ వస్తుంది అంటారు? వేస్ట్ అనేది ఉండదు, అన్ని మిక్సింగ్ వస్తాయి. ప్లాస్టిక్, అట్ట, పేపర్స్ ఇవన్నీ మిక్సింగ్ అయ్యి మొత్తం కలిపి వస్తాయి. ఇక్కడ వేస్ట్ అది కలిపి వస్తాయి. దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలి? అంటే దీన్ని మొత్తం ఇలా నివారించడానికి తగ్గించడానికి ఏం చేయొచ్చు? దానికి డివైడ్ చేసేసుకోవడమేనండి. ఇంకా నివారించడానికంటే ప్రత్యేకంగా ఏం లేదు. డివైడింగ్ అక్కడ డివైడ్ చేసేసుకుంటారు. జిందాల్లో అక్కడ ఇది ఉంది, మిషనరీ ఉంది, అక్కడ దాన్ని డివైడ్ చేసేసుకుంటారు. ప్లాస్టిక్, పేపరు, ఐరన్ ఏదైనా అవన్నీ ఏదైనా డివైడ్ అయిపోతాయి అన్నమాట. అంటే పొడి చెత్త తడి చెత్త కూడా అక్కడే డివైడ్ అయిపోతుంది. ఇక్కడ డివైడ్ చేసి అక్కడ మళ్ళీ పొడి చెత్త తడి చెత్త అక్కడ ఊర్లో చేస్తారు. తడి చెత్త మైక్ సార్ మాట్లాడితే మాకు వినపడింది, మనం మాట్లాడినా కానీ వినపడదు. అందుకే సార్ పొడి చెత్త తడి చెత్త అనేది మాత్రం అది వాటర్ అవుతుందండి, వాటర్ అవుతుంది. ఇక్కడ మొత్తం మిక్సింగ్ అయిపోయి వస్తుంది. అది ఓకే. సో తడి చెత్త పొడి చెత్త గురించి ఏమని చెప్పండి సార్. అంటే ఎట్లా సెగ్రిగేట్ బేస్ లెవెల్ నుంచి చెప్పేసేయండి మీరు. అంటే అసలు ఇళ్లలో జనరల్గా వచ్చే ఎక్కువ వేస్టేజ్ ఏంటి, ఆ వేస్టేజ్ మీరు ఎలా సెగ్రిగేట్ చేస్తారు? అంటే శానిటేషన్ వర్కర్స్ అంటే మనం చేయము. అక్కడ శానిటరీ సూపర్వైజర్ వాళ్ళు ఉంటారు, సూపర్వైజర్లో శానిటరీ వాళ్ళు చూసి పంపిస్తుంటారు మనకు. వాళ్ళు ఇక్కడ మనం ఇచ్చేస్తాం, మానిటరింగ్ చేయడం వెహికల్స్. ఇక్కడ మీ రోల్ ఏంటన్నా? నేను సూపర్వైజర్ ఇక్కడ. సూపర్వైజర్ అంటే అన్ని ట్రక్స్ ని గైడ్ చేస్తారా? గైడ్ చేస్తాం. ఎప్పుడు ఎన్ని ట్రిప్పులు వస్తున్నాయి ఏంటి మొత్తం గ్యాదరింగ్ చేస్తాం. ఎన్ని బండ్లు వెళ్తున్నాయి అంటే మొత్తం రికార్డ్ రాస్తాం. ఓకే. ఎన్వైరన్మెంట్ గురించి ఏమైనా అడిగావా? ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా? ఈ స్మెల్ ఇదంతా ఉంది కదా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా రావా ఇక్కడ వర్కర్స్కి? అడుగు, నువ్వు అడుగు, అది మైక్లో వినపడేలా అక్కడ. అంటే ఇక్కడ ఏమన్నా ఆరోగ్య సమస్యలు రావడానికి అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి దీనివల్ల, ఈ వాసన వల్ల అన్న జరుగుతుంది? స్మెల్ ఏమైనా జలుబు, దగ్గు ఇటువంటి చిన్న ఏమైనా వస్తుంటాయి. దోమలు కూడా ఎక్కువ ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి, ఇక్కడ నివాసం ఎవరు ఉండరు. ఇక్కడ నివాసం ఎవరు ఉండరు. మార్నింగ్ 12 గంటల వరకు వచ్చి చెత్త ఏరుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. రేపు మార్నింగ్ వస్తారు, 7 గంటలకు వస్తారు వాళ్ళు. ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు ఆ చెత్త ఏరుకొని? వీళ్ళు ఏం చేస్తారు? అది ప్లాస్టిక్ అదే తీసుకొని సేల్ చేసుకుంటారండి, అమ్ముకుంటారు. మినిమం ఎంత వస్తుంది అంటే రోజుకి ఎంత? అంటే మినిమం అంతే, మనకు ఐడియా లేదు. వాళ్ళు ఇక్కడ ఏరుకొని బయట కొట్టు ఉంటుంది కదా, కొట్టు దగ్గర వేసుకుంటారు. పూర్ లివింగ్ అంతే. 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలా? ఇదంతా మొత్తం గవర్నమెంట్ ఇచ్చిందే కదా? గవర్నమెంట్ భూమి, మున్సిపల్ ఎంటీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించింది. చెప్పడానికి ఏముండదు, స్మెల్ కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదే ఉపాధి ఉంటుందా? ఉపాధి ఇదే వాళ్ళకి. ఉపాధి అక్కడికి చెప్తుంటాం, వెళ్ళిపోండి, ఎందుకు ఇక్కడ పిల్లలు ఉంటారు, ఇబ్బంది అవుతుందని చెప్తూనే ఉంటాం. వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఇదే. కెరియర్ కూడా ఏ పూట కపూట అమ్ముకోవడం, వచ్చిన డబ్బులు తీసుకొని సాయంత్రం పూట కుటుంబ పోషణకి చేసుకుంటారు వాళ్ళు. అది